మాది పాండ్రంగపురం 2వ డివిజను నిర్మలా స్కూల్ పక్క రోడ్డు శ్రీ లక్ష్మీ గణపతి కమిటీ మా బజార్న గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. గత 20 సంవత్సరాలు బట్టి ఈ బజార్లో ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఎప్పుడు. అయితే ఈసారి మున్నేరు వరద వచ్చి అక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారని, దానివల్ల ఇక్కడ పెట్టుకోకుండా మేమందరం మా కమిటీ వాళ్ళందరం, నా పేరు సీతారాములండి, తర్వాత ఉపేందరు, ఉపేందరు, ఎం చారి గారు, ఏ వెంకటేశ్వరరావు గారు, ఎం భాస్కరరావు గారు, టి ఈశ్వరరావు గారు, సిహెచ్ రామారావు గారు, కె రాజు గారు, మాధవరావు గారు, వీరభద్రం గారు, మేమంతా కమిటీ వాళ్ళంతా ఒక నిర్ణయానికి వచ్చి అక్కడ 300 మంది 400 మందికి భోజనాలు పెట్టాలని నిర్ణయించుకున్నాం. అదే నిర్ణయంతో మా వాళ్ళంతా కూడా సహకరించారు. ఇక్కడ కూడా మా ఆడవాళ్ళు కూడా అందరూ సహకరించి అందరూ భోజనాలన్నీ ఏర్పాటు చేసి ఇక్కడ అందరు తీసుకొని అక్కడ పెట్టాలని నిర్ణయించుకున్నాం. కూడా మనం ఇక్కడ పెట్టడం కాదు, ఎప్పుడు ఇక్కడే పెడుతున్నాం, ఇక్కడ పెట్టకుండా అక్కడ పెట్టాలని మహిళలు ఫస్ట్ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉండి మేము కూడా అక్కడ పోయి చూసి అక్కడ వాతావరణం చూస్తే మరీ ఘోరంగా ఉన్నదండి. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కొన్ని అక్కడ కట్టడాలు చేయాలి, అది ప్రభుత్వం చూసుకుంటుంది. అయితే మనకు చేతనైన సాయం ఒక పూట అన్నం పెడదాం, ఇక్కడ ఎప్పుడు పెడుతున్నాం కానీ ఆలోచించుకొని అక్కడ భోజనాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సమ్మక్క సారక్క గద్దెల్లోనికి 2 లైన్లో అక్కడ మరీ ఘోరంగా ఉన్నారు. ఇప్పటికి కూడా వారం రోజులైంది, ఎండలు వస్తున్నాయి, అయినా సరే అక్కడ బాగా ఇబ్బంది పడుతున్నారు. వాసన వస్తుంది, పిల్లగాళ్ళకి బట్టలు లేక అక్కడ ఉన్న వాళ్ళకి కూడా, ముసలి వాళ్ళకి కూడా పండుకోవడానికి ఏమి లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం కొంచెం పెద్ద మనసు చేసుకొని ఆ డివిజన్ పెద్ద మనిషి కానీ, పెద్దలు కానీ, మంత్రులు కానీ ఇదంతా కొద్దిగా మంచిగా చేస్తే బాగుంటుందని మా కమిటీ తరఫున, శ్రీ లక్ష్మీ గణపతి కమిటీ తరఫున, మా వాళ్ళ తరఫున మేము కోరుకుంటున్నామండి.